2-3 రోజుల నుంచి నాకు 5-6 మంది ఫోన్లు చేసినారు. ఏం సార్ పోలీసు వాళ్ళు మమ్మల్ని కూడా ఇట్లే చేస్తారా, ఏంటి మా పరిస్థితి అని అన్ని భయోత్పాతమైన పరిస్థితులు పొద్దుటూరు వ్యాపారస్తుల సంఘాలలో నెలకొని ఉన్నాయి. అన్ని రకాల బంగారు, బట్టలు, వెండి నుంచి అన్ని రకాల వ్యాపార సంస్థలకు ఎన్ని మండీలు గిండిలు సమస్త వ్యాపార సంస్థలు పొద్దుటూరులో ఉన్నాయి. మాకు కూడా ఏమన్నా ఇటువంటి ఎక్కడైనా జరిగితే మా పరిస్థితి ఏం సార్ అనే భయోత్పాత పరిస్థితుల్లో పొద్దుటూరులో ప్రజలు ఉన్నారు మీరు చేసిన చర్యలకు. కాబట్టి నేను ఒకటే భరోసా ఇస్తానని పొద్దుటూరు ప్రజలకు, ఎక్కడ ఏ అవాంఛనీయ సంఘటన జరిగినా నాకు ఫోన్ కొట్టండి, నేను వస్తాను మీ ఇంటి దగ్గరికి. రాత్రిలా పగులా ఎప్పుడైనా ఫోన్ చేయండి, నేను వస్తా. ఇక మీదట అటువంటి చర్యలు జరగకుండా చూసే బాధ్యత శాసనసభ్యునిగా నాది. మీరందరూ భరోసాగా ఉండండి. ఏమాత్రము ఇటువంటి జరిగిన దాని మీద ఇప్పటికే సిగ్గుపడతాను. మేము కూడా ఇటువంటి అనుకోకుండా జరిగిన దాని గురించి. కాబట్టి భవిష్యత్తులో జరగదు. నాకు వెంటనే తెలియజేయండి. వెంటనే నేను అక్కడికి ఆ ప్లేస్కి వచ్చి మీ దగ్గర మీతో మేము మీ కష్టాలను బాగా పంచుకుంటాం.